జొన్న మధూర్ వడ. మధూర్ వడ అందరికీ తెలుసు, చక్కటి మసాలా వడ అని కూడా అంటూ ఉంటారు చాలా మంది. మరి జొన్న పిండితో జొన్నలతో మనము మధూర్ వడ ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న మధూర్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, నానబెట్టుకున్న జొన్న రవ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, అరిటాకు 1. జొన్న మధూర్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి. మధూర్ వడ అంటే చాలా మందికి రాదు, చేసుకోరు, ఎక్కువగా చేసుకోరు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఈ రోజు మనం జొన్నలు వాడుతున్నాం. జొన్నలు గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అధికంగా పెరోటిన్లు, ఫైబరు, ఫోలేట్, ఫ్యాట్ తగ్గించే ఎలిమెంట్స్, తర్వాత జింక్, ఐరన్, కాపర్, కాల్షియం, పొటాషియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. నేను ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నాను కదా, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏంటి అంటే మంచి ఎనర్జీని ఇవ్వడానికి, మంచి బలాన్ని ఇవ్వడానికి చాలా బాగా సహాయపడతాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా జొన్నలు ఎక్కువగా తీసుకుంటారు. అంతెందుకండి, మనకి షుగర్ ఉన్న వాళ్ళకి 100% రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళండి జొన్న రొట్టెలే తింటూ ఉంటారు. జొన్న రొట్టెలు, తర్వాత జొన్న రవ ఇవన్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓవరాల్గా ఏంటి అంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే హార్ట్ తీసుకున్న, తర్వాత ఇన్ జనరల్ మన డీటాక్సిఫికేషన్కి తీసుకున్న, బరువు తగ్గే విషయంలో తీసుకున్న ప్రతి ఒక్కదానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి అటువంటి జొన్నల్ని మనం ముందుగానే నానబెట్టేసుకున్నాం అనమాట. అంటే ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా? ఇలా నానబెట్టేసుకున్నాము. ఇది మనకు జొన్న పిండి. ఇలా జొన్న రవ అలాగే జొన్న పిండి ఈ రెండింటిని కూడా మనం తీసుకున్నాం. రొటీన్గా చేసుకునే దానికన్నా కొంచెం భిన్నంగా తయారు చేసుకుంటున్నాం అనమాట. అయితే ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి జొన్న రవ తీసుకుందాం. ఆ తర్వాత ఇందులో కావాల్సినంత జొన్న పిండి మొత్తం వేసేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ మనం 1 కప్పు జొన్న రవ వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా 1 కప్పు జొన్న పిండి వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా దీంట్లో మనకి ఎందులో దీని మసాలా, అంటే ఇంతవరకు మనం ఏం మసాలా వేయలేదు కదా. ఈ మధూర్ వడ అంటే మనకు మసాలా వడ అని చాలా మంది అంటూ ఉంటారు. ఈ మసాలా ఏంటి అంటే అన్ని సాత్వికంగా మన ఇంట్లో ఉండేవే, మనకు మన ఆరోగ్యానికి చాలా మేలు చేసేవే, అన్ని వయసుల వారికి సరిపోయేవని ముందే చెప్పాను కదా, ఆ విధంగా అన్నమాట. ముందుగా అల్లం ముక్కలు వేసేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, మీరు మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు, తర్వాత నువ్వులు కూడా మనకు చాలా చాలా హెల్ప్ చేస్తాయండి. నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా మనకు ఇబ్బంది ఏమీ లేదు. ఆ తర్వాత కాస్త కొత్తిమీర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ ఉప్పు. ఇలా కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. అయితే ఎప్పుడు కూడా అంటే ఇటువంటి వడలు తయారు చేసుకునేటప్పుడు కొంచెం వేడి నీళ్లు, గోరువెచ్చని నీళ్ళైనా పర్వాలేదు, గోరువెచ్చని మీద కొంచెం ఎక్కువ ఆ నీళ్లు పోసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే నేను కొంచెం వేడి నీళ్లు పోద్దాం అనుకుంటున్నాను. కాస్త నీళ్లు వేడి చేసుకుంటా. ఏం లేదంటే పిండి బాగా కలుస్తుంది. అంటే ముఖ్యంగా జొన్న పిండి వాడేటప్పుడు వేడి నీళ్లే పొయ్యాలి. ఎందుకంటే మామూలుగానే అది విరిగిపోతూ ఉంటుంది మనకి, అవునా? దానికి తోడు మనం చల్లనీళ్ళు పోసామనుకోండి సరిగ్గా అంటే సరిగ్గా రాదు. మనకేంటి అంటే మూడు పాడైపోతూ ఉంటుంది. వంట పాడైందంటే మన మూడు పాడైపోతుంది. అది కామన్ కదండి. అంటే మనం చాలా ఇష్టంగా ఏదైనా చేస్తాము, అది సరిగ్గా రాదు, అదొక చిన్న ఫ్రస్ట్రేషన్ లాగా వస్తుంది. సో అంటే ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఏంటంటే మనం చక్కగా ఇందులో వేడి నీళ్లు పోసుకుంటే ఏంటంటే చాలా మంచిగా ముద్దగా పిండి చాలా బాగా అవుతుందన్నమాట. అంటే మామూలుగా మనం తెల్ల మురుకులు తయారు చేసుకునేటప్పుడు బటర్తో పాటు కాస్త వేడి నీళ్ళు కూడా వేస్తూ ఉంటాం కదా, అంతే ఇది కూడా సేమ్. మనం ఇది షాలో ఫ్రై చేస్తున్నామండి. మామూలుగా వడలు అనగానే మీకు బాగా నూనెలో దేవేది అనేది ఒక చిన్న మైండ్లో ఉంటుంది. కాదు, ఇందులో మనం చక్కగా తక్కువ నూనెతో మనం చక్కగా షాలో ఫ్రై చేసుకొని ఈ మద్దూరు వడ తయారు చేసుకోబోతున్నాం. సరిపోతుందండి, ఆ మాత్రం వేడి సరిపోతుంది. అంటే మనం చేత్తో ఇలా అన్నప్పుడు మనం టచ్ చేయగలగాలి, అంతవరకు నీళ్లు ఉంటే సరిపోతుంది. ఇలా ఇట్లా పొగలు రానక్కర్లేదు. ఇప్పుడు ఆ నీళ్లను మనం చక్కగా ఈ పిండిలో వేసేసుకుందాం.
చూసుకుందాం ఒక్కసారి, మనం కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. ఈలోపు ఈ స్టవ్ కూడా వెలిగిస్తానండి. వెలిగించి కాస్త నూనె వేసుకుంటే ఏంటంటే పెనం వేడవుతూ ఉంటుంది, దాంతోపాటు నూనె కూడా వేడవుతూ ఉంటుంది. షాలో ఫ్రై అని చెప్పాను కాబట్టి ఒక్క 4 స్పూన్ల నూనె అని చెప్పొచ్చు. అది కొంచెం స్ప్రెడ్ అయింది అంతే, అంతకన్నా మీకు ఏం ఏదో చాలా భారీగా కనిపిస్తుందేమో కానీ ఏం లేదండి. నేను వేసింది ఒక చిన్న అరకప్పు, నా చిన్న కప్పును అరకప్పే వేశాను. అది వేడయ్యేలోపు మనం దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో మీరు కారము పసుపు వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు అండి. అంటే మామూలుగా మద్దూరు వడ అంటే మనకు రంగు ఒక బ్రౌన్ కలర్లోనే వస్తుంది కదా, అప్పుడు మీరు కారం వేసుకోవచ్చు, ఎర్రకారం వేసుకోవచ్చు, కాస్త పసుపు వేసుకోవచ్చు. ఓకేనా? అలా వేసుకుంటే కూడా మీకు ఆ రంగు వచ్చేస్తుంది. అంతే, నేను కరెక్ట్గానే వేసానండి, సరిపోతుంది. ఇప్పుడు నేను మద్దూరు వడను ఈ ఆకు మీద చేస్తాను. సాధారణంగా మన అమృతంలో సాధ్యమైనంత వరకు సాత్వికతను ఎక్కడ మిస్ కాకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాము. అలా అన్నమాట. ఇదిగోండి, ఇలా పిండి తీసుకొని కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలండి, మరి చిన్నగా తీసుకోకూడదు. మద్దూరు వడ కొంచెం మనకు మీడియం సైజు ఉంటుంది, అంటే మనకి పూరి అంతా కాకపోతే కొంచెం తక్కువ పూరి సైజులో ఉంటుంది. బాగా నీట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఆకు మీద అయితే మీకు బ్రహ్మాండంగా వస్తుందండి. ఎటువంటి ప్లాస్టిక్ పేపర్లు వాడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఆకు అవైలబుల్గా లేదు అంటే పర్వాలేదు, మీరు వాడచ్చు. ప్రత్యామ్నాయం చాలా ఉంటాయి మనకి, ఇది లేకపోతే అది అన్నట్టుగా, తప్పదండి, అది పర్వాలేదు. కానీ అయినంత వరకు చాలా ట్రెడిషనల్గా చేసుకునే ప్రయత్నమే చేయండి. ఓకే, ఇప్పుడు మనకు నూనె కూడా చక్కగా వేడైంది కాబట్టి ఒక్కసారి ఇలా కలిపేసుకొని దీంట్లో ఈ వడ వేసేసుకుందాం. మనకు జొన్న పిండి కాబట్టి ఖచ్చితంగా మనకి బ్రేక్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా మనము ఇంకో మద్దూరు వడ కూడా తయారు చేసుకుందాం. చేతికి కాస్త నూనె రాసుకుంటే మనకు తీసుకోవడం కూడా చాలా ఈజీగా వస్తుంది. ఈ విధంగా నేను 2 తయారు చేశానండి. ప్రస్తుతానికి మాత్రం 2 చేస్తున్నాను. అండ్ దీన్ని మనం చక్కగా ఈ నూనె వేసాను చూసారా, ఇది మనం అటు ఇటుగా అనుకుందాం. ఇలా పైనుంచి కూడా కాస్త ఈ వేడి నీళ్ళు నూనె వేసుకుంటే మనకి ఇటువైపు కూడా కొంచెం కాలినట్టుగా ఉంటుందన్నమాట. తిప్పుతాం దాన్ని, వెంటనే తిప్పకూడదండి, కొంచెం బాగా సిమ్లో పెట్టుకొని ఇది మంచి రంగు మారేంత వరకు మనం చక్కగా కరకరలాడే విధంగా దీన్ని వేయించుకోవాలన్నమాట. మనం చక్కగా మద్దూరు వడ వేసేసుకున్నాము. జొన్న మద్దూరు వడ మనకు రంగు కూడా చక్కగా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి, అయిపోయింది. ఇలా మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే ఆరోగ్యకరమైన జొన్న మద్దూరు వడ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న మద్దూరు వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, నానబెట్టుకున్న జొన్న రవ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, అరిటాకు 1. జొన్న మద్దూరు వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న జొన్న రవ, జొన్న పిండి, అల్లం ముక్కలు, ఉల్లికాడలు, కరివేపాకు, నువ్వులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసుకొని వేడి చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి తవ్వాలో నూనె వేసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని వడల్లాగా ఒత్తుకొని తవా మీద వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న మద్దూరు వడ రెడీ.